शांति 27/4/20 मुरली। मीठे बच्चे, अपनी उन्नति के लिए रोज़ पोतामिल निकालो। सारे दिन में चलन कैसी रही चेक करो। यज्ञ के प्रति ఆనెస్ట్ ईमानदार रहे। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ ఉన్నతి కొరకు రోజు పోతామిల్, మీ ఉన్నతి కొరకు రోజు పోతామిల్ రాయాలి. రోజు మొత్తంలో నడవడిక ఎలా ఉన్నది చెక్ చేసుకోండి. రోజు మొత్తంలో నడవడిక ఎలా ఉన్నది చెక్ చేసుకోండి. యజ్ఞకే ప్రతి ఈమాన్దార్ రహే. యజ్ఞం పట్ల నిజాయితీగా ఉన్నామా? प्रश्न, किन बच्चों के प्रति बाबा का बड़ा बहुत रिगार्ड है? उस रिगार्ड की निशानी क्या है? ఏ పిల్లల పట్ల బాబాకు చాలా గౌరవం ఉంటుంది, ఆ గౌరవానికి గుర్తు ఏమిటి? ఆన్సర్, ఏ పిల్లలైతే బాబాతో సత్యంగా ఉంటారో, యజ్ఞం పట్ల నిజాయితీగా ఉంటారో, ఏది దాచిపెట్టరో, అలాంటి పిల్లలంటే బాబాకి గౌరవం. గౌరవం ఉన్న కారణంగా ఉత్సాహపరుస్తారు. సేవ చేయండి అని చెబుతారు. పిల్లలకు సత్యం చెప్పి బాబా నుండి శ్రీమతం పొందే తెలివి ఉండాలి. పాట సభలో దీపం వెలిగింది మిడతల కోసం. ఓం శాంతి. अब यह गीत तो हुआ रंग, क्योंकि तुम क्षमा हो तो हो नहीं, आत्मा को वास्तव में क्षमा नहीं कहा जाता. भक्तों ने अनेक नाम रख दिए हैं. బాబా అంటున్నారు, నిజం చెప్పాలంటే ఈ పాట యొక్క పొరపాటార్థమే ఇంకా దీంట్లో రకరకాలుగా ఉంటుందన్నమాట. బాబా అంటున్నారు, భక్తులు రాశారు కదా, ఏం భావన వస్తే ఆ మాటలన్నీ దాంట్లో పెట్టేస్తూ ఉంటారన్నమాట. మొదటి పదం బాగుంది కానీ ఇంకా పాట ఉంటుంది కదా, దాంట్లో భక్తి పదాలన్నీ కూడా ఉంటాయన్నమాట. అందుకని బాబా అంటున్నారు, ఈ పాటలో మరి కొంత రాంగ్ కూడా ఉన్నది అంటున్నారు అన్నమాట. आत्मा को वास्तव में क्षमा नहीं कहा जाता, भक्तों ने अनेक नाम रख दिया है. నిజం చెప్పాలంటే మిడతలాగా కాలిపోద్దా అంటే అలా ఏం కాలిపోతుందని కాదు కదా. మిడత దీపం పురుగు దీపం మీద పడి కాలిపోతూ ఉంటుంది అన్నమాట. నిజం చెప్పాలంటే అలా కాలిపోవడం అనే అర్థం కాదు కదా ఇక్కడ. తెలియని కారణంగా ఆత్మ గురించి నేతి నేతి అన్నారు, నా ఇతి నా ఇతి, మాకు తెలియదు నాస్తికులుగా అయిపోయారు. ఫిర్ భీ జో నామ్ ఆయా కహ దేతే హే, ఏదొస్తే అది పోలిక చేస్తారు కదా ఆత్మ గురించి అంటే. బ్రహ్మ क्षमा ठीक कर बित्थर में भी परमात्मा कह देने से देते, क्योंकि भक्ति मार्ग में कोई भी बाप को यथार्थ रीति पहचान ना सके. బాబా అంటున్నారు, రాయి రప్ప అన్ని రకాలుగా చెప్పేశారు కదా, అలాగే ఇప్పుడు మిడతా అన్నారు, ఇంకా రకరకాలుగా చెప్పేశారు, పేర్లు పెట్టేశారు అంటున్నారు. భక్తి మార్గంలో యథార్థంగా భగవంతుని గురించి తెలియదు. బాప్కో హీ ఆకర్ అప్నా పరిచయ్ దేనా హై. బాబా వచ్చి తన పరిచయం అనేది ఇస్తారు. శాస్త్ర ఆది కోయి మే భీ బాప్ కా పరిచయ్ నహీ హై. శాస్త్రాల్లో వేటిల్లో బాబా పరిచయము లేదు.
इसीलिए उन्होंको नास्तिक कहा जाता है. అందుకే వారిని नास्तिकुలు అని అంటారు. इन्होंको नास्तिक कहा जाता. बच्चों को बाप ने परिचय दिया है, परंतु अपने को आत्मा समझ बाप को याद करना. మరి ఇప్పుడు పిల్లలు బాబా పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి అంటున్నారు. నేను ఆత్మనని భావించి బాబాని జ్ఞాపకం చేయడంలోనే, బుద్ధితో అర్థం చేసుకోవడంలో ఇక్కడే ఉంటుంది. నేను ఆత్మను అని భావించి బాబాని జ్ఞాపకం చేయాలి. ఆత్మలోనే బుద్ధి ఉంటుంది కదా, కర్మేంద్రియాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఆత్మకి బుద్ధి పారస్ హై యా పత్థర్ హై, సారా మదార్ ఆత్మ పర్ హై. ఆత్మ బుద్ధి ఎలా ఉన్నది? ఆత్మలో ఉన్న బుద్ధి రాయి బుద్ధా, పారస్ బుద్ధి? దీని మీదే కదా మొత్తం ఆధారం ఉంటుంది. రాయి బుద్ధి ఉందనుకోండి, తనకు తానే నష్టం చేసుకుంటారు. పారస్ బుద్ధి ఉందనుకోండి, వాళ్ళు తమ జీవితాన్ని ఉన్నతంగా చేసుకొని వాళ్ళ వల్ల అందరి జీవితాలు బాగుపడతాయి. ఆ విధంగా పారస్ బుద్ధిన, రాయి బుద్ధిన మొత్తం ఆధారం ఆత్మ పైన. అంటే తాము భాగ్యం తయారు చేసుకొని అందరి భాగ్యం కూడా తయారు చేశారనుకోండి, అప్పుడు ఏం బుద్ధి? పారస్ బుద్ధి. తమ భాగ్యం తయారు చేసుకోవడమే చేత కాకపోతే అప్పుడు రాయి బుద్ధి అని అంటారు కదా. మనిషితో కేదైతే ఆత్మ హీ పరమాత్మ. ఇక ప్రపంచంలో వాళ్ళైతే పూర్తిగా రాయి బుద్ధి, ఎందుకంటే ఆత్మే పరమాత్మ అనేశారు. ఇది రాయి బుద్ధినే కదా. రాయి బుద్ధి ఉన్న వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడతారు అంటున్నారు. ఇంకా వహతో నిర్లేప్ హై ఇసిలియే జో చాహే కర్తే రహో. పరమాత్ముడికి ఏమీ అంటదు, నిర్లేపి. పాపము అంటదు, పుణ్యము అంటదు. ఆత్మే పరమాత్మ కాబట్టి ఆత్మకు కూడా ఏమీ అంటదు. కాబట్టి ఏం చేసినా పర్వాలేదు, ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, ఆత్మకేమీ అంటవు. ఎందుకు? ఆత్మే పరమాత్మ. పరమాత్మకు ఏమంటావు కాబట్టి ఆత్మకు కూడా ఏమంటావు. ఎంత వాదిస్తుంటే అంత బాగుంటుంది ఒక్కొక్క విషయం. కానీ అబద్ధము యొక్క విషయం వల్ల వాళ్ళకే కదా నష్టం జరిగేది. అది విని ఆచరించిన వాళ్ళకే నష్టం జరుగుతూ ఉంటుంది. అలా చెప్పిన వాళ్ళకి, విని ఆచరించిన వారు ఏం పాపం చేసినా పర్వాలేదు, ఆత్మకి ఏమంటదు అని వాళ్ళు అనేసుకొని వాళ్ళు పాపాలు చేసేసారనుకోండి. వాళ్ళు అనుకున్నారు కాబట్టి అంటదా? అంటుద్దా? వాళ్ళు అనుకున్నంత మాత్రాన అంటే పాపం అంటకుండా మానదు కదా. కాబట్టి నేను ఇలా అనుకున్నాను అంటే ఎవరు అనుకోమన్నారు? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనేసుకొని ఏది పడితే అది చేసేస్తే అసలు సృష్టి నియమం ఏది ఉంటుందో దాని నుండి అయితే తప్పించుకోలేరు కదా. మనుష్య హోకర్ బాప్కో హీ నహీ జాన్తే. మనుషులుగా అయినా కానీ భగవంతుడి గురించే తెలియదు. మాయా రావణుడు అందరి బుద్ధిని రాయి బుద్ధిగా చేసేసారు. ఇంకా ప్రపంచంలో వాళ్ళ బుద్ధి తమో ప్రధానంగా అవుతూనే ఉంటుంది. మాయా ఫోర్స్ ఎక్కువ ఉంది, ఇంకా పెరుగుతూ కూడా ఉంటుంది కదా మాయా ఫోర్స్. ఇంకా ప్రపంచంలో లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు ఆ ఫోర్స్ అనేది పెరుగుతూనే ఉంటుంది అంటున్నారు. మాయా బహుత్ జోర్ హై, మాయాక బహుత్ జోర్ హై, సుధర్తే నహీ. ఇంకా కొంచెం ఇదివరకు వాళ్ళని బాగు చేయాలంటే కుదిరేది. అసలు ఇప్పుడు వాళ్ళని బాగు చేయాలంటే వాళ్ళకి మాయా ఆకర్షణలు తక్కువ, ఇప్పుడు వాళ్ళకి మాయా ఆకర్షణలు ఎక్కువ అనుభవం అంటున్నారు. ఎంత బాగుపడమన్నా వినరు అంటున్నారు. बच्चों को समझाया जाता, रात को सारे दिन का पोता मिल निकालो. क्या किया? हमने भोजन देवताओं मिसल खाया. బాబా చెప్తూ ఉంటారు, పిల్లలు రాత్రి సమయంలో చాట్ చూసుకోవాలి. ఏమేం చూసుకోవాలో కూడా చెప్తారు కదా. మరి బాబాని జ్ఞాపకం చేసామా, ఆత్మాభిమానిగా ఉన్నామా, ఇట్లా ఇవన్నీ చూసుకోవాలి. ఈరోజు బాబా చెప్తున్నారు, మేము భోజనము దేవతల మాదిరిగా తిన్నామా, మా నడవడిక నియమానుసారంగా ఉన్నదా, లేకపోతే అడవి మనుషుల్లాగా వ్యవహారం అనేది ఉన్నదా, దేవతల్లాంటి వ్యవహారమా, లేకపోతే
అడవి మనుషుల్లాంటి వ్యవహారం. ఇలా రోజు చూసుకోవాలి అంటున్నారు. తమ లెక్క అనేది చూసుకోవాలి. తో తుమ్హారీ ఉన్నతి కభీ నహీ హోగి బాబా అంటున్నారు. కానీ మీరు చూసుకోకపోతే మాత్రం మార్పు అనేది జరగదు అంటున్నారు. बहुतों को माया थप्पड़ मारती है. लिखते हैं आज हमारा बुद्धियोग फलाने के नाम रूप में गया, आज यहाँ పాప కర్మ हुए. బాబా అంటున్నారు చాలామందిని మాయ చెంపదెబ్బ వేస్తుంది. కొందరు రాస్తారు బాబా ఫలానా వాళ్ళ పట్ల బుద్ధియోగం వెళ్ళిపోయింది అంటారు. బాబా మీద పెట్టుకోమంటే వేరే వాళ్ళ మీద వెళ్ళిపోయింది అని చెప్తారంట. ఆజ్ వహ పాప కర్మ హువా, ఆజ్ యహ పాప కర్మ హువా, ఈరోజు ఈ పొరపాటు కర్మ జరిగింది. ऐसे सच लिखने वाला कोटों में कोई है. बाप कहते हैं मैं जो हूँ जैसा हूँ मुझे बिल्कुल नहीं जानते. పర్వాలేదు కనీసం నిజమన్నా చెప్పారు అంటున్నారు. ఒకరోజు బుద్ధియోగం ఎటో వెళ్ళిపోతే అది కూడా చెప్పారు. చెప్పని వాళ్ళు ఎంతమంది అంటున్నారు బాబా? చెప్పని వాళ్ళు ఎంతమంది అంటున్నారు. కాబట్టి బాబా అంటారు పిల్లలు నేను ఎవరు ఎలాంటి వారిని నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు మీరు అంటున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి నా తండ్రి అని జ్ఞాపకం చేయాలి. తబ్ కుచ్ బుద్ధి మే బేటే, అప్పుడు నేను చెప్పినవి మీకు అర్థమవుతాయి అని. బాప్ कहते हैं బల్ अच्छे अच्छे बच्चे हैं बहुत अच्छा ज्ञान सुनाते हो कुछ नहीं. కొందరు ఎలా ఉన్నారు, జ్ఞానం చెప్పమంటే అద్భుతంగా చెప్తారు, కానీ యోగం చేయమంటే ఏమీ యోగం ఉండదు. पहचान पूरी है नहीं, समझ नहीं सकते, इसलिए किसको समझा नहीं सकते. ఎందుకు బాబా అంటున్నారు నా గురించి ఎంత అద్భుతంగా చెప్పినా జ్ఞానం యొక్క ఎన్ని పాయింట్స్ మీరు రిపీట్ చేసినా మీరు నిజంగా నేను తండ్రిని మీరు ఆత్మని మీకు అర్థమైతేనే మీరు నాతో యోగం చేయగలరు, లేకపోతే చేయలేరు. ఎంత అద్భుతమైన పాయింట్స్ చెప్పినా మీరు ఆత్మ అని మీకు మీరు భావించందే, నేను మీ తండ్రినని మీకు ఫీలింగ్ రాందే మీరు జ్ఞాపకం చేయలేరు అంటున్నారు. అలాగే ఎవరికి కూడా చెప్పలేరు, కూడా పూర్తిగా అర్థం చేయించలేరు. ఎందుకంటే ఎవరికి అసలు రచయిత రచన గురించిన పూర్తి జ్ఞానం అనేది లేదు, మీ వద్దనే ఉంది. तो यह भी ड्रामा में नूंद है, फिर भी होगा 5000 वर्ष बाद इस समय आएगा, मुझे आकर को समझाना होगा. 5000 సంవత్సరాల తర్వాత బాబా వచ్చి ఈ విషయాలన్నీ అర్థం చేయించవలసిందే. ఇంత చెప్తారు, ఇంత ఉన్నతంగా చేస్తారు. బాబా పైన పిల్లలు అందరూ బలిహారం అవుతారు, ఉన్నతంగా అవుతారు, దేవతలుగా అవుతారు. మళ్ళీ 5000 సంవత్సరాలకి మళ్ళీ తెలివి తక్కువ వాళ్ళు అయిపోతారు కదా. బాబా అన్నారు మళ్ళీ నేను రావాల్సిందే కదా, మళ్ళీ చెప్పాల్సిందే కదా అంటున్నారు. రాజాయి లేనా కమ్ బాత్ నహీ, బహుత్ మెహనత్ హై. బాబా అంటున్నారు సత్యుగ రాజ్యం తీసుకోవడం అంటే అసలు అదేం ఆషామాషి విషయము కాదు అంట. సత్యుగంలో రాజ్యం చేయడం తీసుకోవడం అంటే ఎంత శ్రమ పడాలి. మాయ ఏం ఊరుకోదు కదా, బాగా దాడికి దిగుతుంది అంటున్నారు. బడి యుద్ధం చల్తీ హై, ఎందుకంటే చాలా యుద్ధం చేస్తుంది, బాక్సింగ్ కదా. బహుత్ హోషియార్ హో జాతే ఉన్కి హీ బాక్సింగ్ హోతీ హై. బాబా అంటున్నారు కొందరు మేము చాలా తెలివైన వాళ్ళు అయిపోయాం అనుకుంటారంట. బాగా మంచి బాక్సర్లకు బాక్సింగ్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని బాబా అంటే నేను బాక్సింగ్లో ఆరితేరిపోయాను అంటే దానికి తగ్గ వాళ్ళే వస్తారు కదా. మళ్ళీ బాక్సింగ్ ఎదుట వాళ్ళు ఎలా వస్తారు, వీళ్ళకి తగ్గట్టే వస్తారు. అదే ఊరికే కొడితే పడిపోయేలాగా ఉన్నారనుకోండి, అప్పుడు ఎంత అరుపులు అరిసినా కానీ మాయకు కూడా తెలుసు వీళ్ళేముందులో ఒక కొట్టు కొడితే పడిపోతారు, వీళ్ళంతా అరుచుకున్నా కాసేపు ఆగి వెళ్ళి కొడదాం ఒకటే అనుకుంటుందని. అదే బాబా అంటున్నారు గట్టిగా తయారైనా ఎప్పుడు కొడదామా అని కాచుకొని కూర్చుంటుంది అంటున్నారు అన్నమాట. फिर भी एक दो को बेहोश कर देते हैं ना, कहते हैं बाबा माया के बहुत तूफान. బాబా అంటున్నారు ఇట్లా పూర్తిగా మూర్ఛితులుగా చేసేస్తుంది మాయ. ఒకరికొకరు ఇలా చేసుకుంటూ ఉంటారు, మాయా తుఫాన్లు తీసుకొస్తుంది అంటారు. సో भी बहुत थोड़े सच लिखते हैं.
బాబా ఇంత తుఫాన్లు వస్తున్నాయి, వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి, అలా చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువ అంటున్నారు బాబా. దాచిపెట్టేస్తారు అంటున్నారు. అమ్మో, ఈరోజు వరకునేమో ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానం వినిపించారు, స్థితి చాలా బాగుంది. కానీ ఇప్పుడేమో మాయేమో వచ్చేసి తుఫాన్లు తీసుకొచ్చేస్తుంది. ఇవన్నీ బాబాకు చెప్తే బాబా ఏమనుకుంటారు అని చెప్పి దాచిపెట్టేస్తారు అంటున్నారు బాబా. సమझ नहीं कि मुझे बाबा को कैसे सच सुनाना है, क्या శ్రీమత్ లేని है. బాబాకి ఎలా సత్యం చెప్పాలి, ఎలా శ్రీమతం తీసుకోవాలనే తెలివి కూడా లేదు కొందరికి. వర్ణన చెయ్యరు. బాబా అంటారు, అది కూడా మిమ్మల్ని గట్టిగా పట్టుకుంది మాయ, అందుకనే చేయలేకపోతున్నారు, నిజం చెప్పలేకపోతున్నారు. तो लज्जा आती है, उनसे कर्म ऐसे हो जाते हैं जो बताने में लज्जा आती है. చెప్పాలంటేనే సిగ్గు అనిపిస్తుంది. ఇక అలాంటి కర్మలు చేస్తారు. बाप तो बहुत रिगार्ड दे उठाते हैं, यह बहुत अच्छा है, इनको ऑलराउंड सर्विस पर भेज दो. बस देह अहंकार आया, माया का थप्पड़ खाया, फिर गिरा. బాబా ఎంత పిల్లల్ని ఉన్నతంగా చేయాలనుకుంటారు. కింద పడిపోయిన వాళ్ళని బాబా ఉన్నతంగా చేస్తున్నారు. పిల్లలు సర్వీస్ చేయండి, అట్లా బాబా సర్వీస్కి కూడా పంపిస్తూ ఉంటారు. ఇలా సర్వీసు పంపుతారు, పిల్లలు సర్వీస్ చేస్తారు. ఇంకా అప్పుడేమొస్తుంది, అహంకారం వస్తుంది, దేహాహంకారం వస్తుంది అని బాబా. అప్పుడు మాయ ఏం చేస్తుంది, వీళ్ళకి అహంకారం వచ్చిందా అమ్మయ్య, ఇప్పుడు కొడితే కనుక డామ్మని పడిపోతారు, వెంటనే వదిలేస్తారు బాబా. అహంకారంలో వచ్చిన వాళ్ళు టక్కున వదిలేస్తారు బాబా. అందుకని చెప్పి మాయ కూడా దాని మీదే కొడుతుంది అన్నమాట. కాబట్టి బాబా అంటున్నారు, ఈ విధంగా మాయ చెంపదెబ్బ వేస్తుంది, టక్కున పడిపోతూ ఉంటారు, అవకాశం లభిస్తూ ఉంటుంది. बाबा तो उठाने लिए महिमा भी करते, पुचकार दे उठाऊंगा, तुम तो बहुत अच्छे हो, स्थूल सेवा में भी अच्छे हो, परंतु यथार्थ रीति बेड बताते हैं कि मंजिल बहुत भारी है. బాబా అయితే పిల్లల్ని ఉన్నతంగా చేయాలనే చూస్తారు, విశేషతల్ని గుర్తు చేస్తారు. పిల్లలు మీరు స్థూల సేవలో కూడా ఎంత మంచిగా ఉన్నారు, ఇంత ఉన్నతంగా కావచ్చు, మీరు ఇలాగే పురుషార్థం చేస్తే, ఈ దేహాహంకారం పోగొట్టుకుంటే ఎంత మంచి పదవి పొందొచ్చు అన్నీ బాబా చెప్తారనమాట. దేహము దేహ సంబంధాలు మరచి అశరీరిని, అశరీరి ఆత్మని ఇలా భావించాలి. ఈ పురుషార్థం చేయాలి, బుద్ధి యొక్క పని. सब पुरुषार्थी है, कितना बड़ी राजाई स्थापना हो रही है. దేహము దేహ సంబంధాలు మరచి నేను వేసుకున్న దేహాన్ని నేను మరచిపోవాలి, నేను ఒక అశరీరిని అని భావించాలంటే దేన్ని పని చేయించాలి, బుద్ధిని పని చేయించాలి. ఇది బుద్ధితో జరిగేటువంటి పని అంటారు బాబా. నేను అశరీరిని అని నోటితో అన్నాను, పని జరిగినట్టు కాదు. కాబట్టి లేదా అశరీరి మీరు అని విన్నారు, చెవులతో విన్నారు, పని జరిగినట్ట కాదు. బుద్ధితో శరీర భ్రాంతి వదిలితేనే పని జరిగినట్టు. కాబట్టి ఇది బుద్ధితో అర్థం చేసుకునే విషయం. మీరు శరీర భ్రాంతి వదలాలన్నా మీ బుద్ధి ద్వారానే వదలాలి. అట్లాగే బాబాని జ్ఞాపకం చేయాలన్నా బుద్ధి ద్వారానే జ్ఞాపకం చేయాలి అంటున్నారు. అతిపెద్ద రాజ్య స్థాపన జరుగుతుంది కదా. అందరు బాబా పిల్లలు, స్టూడెంట్స్, ఫాలోవర్స్ ఏదైనా అనొచ్చు. తండ్రి, టీచర్, సద్గురు కదా బాబా. तो यह सारी दुनिया का बाप है, सभी उसी एक को बुलाते हैं. అంత ప్రపంచానికి అంతటికీ తండ్రి బాబా. అందరూ వారిని పిలుస్తూ ఉంటారు. वहाँ आकर बच्चों को समझाते रहते, फिर भी इतना रिगार्ड थोड़ी ही रहता है. बड़े बड़े आदमी आते हैं, कितना रिगार्ड से उनकी संभाल करते हैं. బాబా అంటున్నారు, మరి నేను వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తున్నాను, అయినా బాబా పట్ల గౌరవం ఉండదు కొందరికి. ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళు, ఫలానా వాళ్ళు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళకి అంత గౌరవం ఇచ్చి ఎంత సంభాలన చేసి వాళ్ళు ఏదైనా ఒక మాట చెప్తే ఎంత జాగ్రత్తగా వింటారు. మరి నేను చెప్పింది ఎందుకు వింటారు మీరు అని బాబా అంటున్నారు. ఎందుకంటే నేను ఎంత పెద్దవాడినా మీకు అర్థం కావట్లేదు, అందుకనే వినట్లేదని బాబా అంటున్నారు. కిత్నా భబ్కా రెహతా హై. లేకపోతే వాళ్ళంటే షో చేసుకుంటారు, బాబాకు షో చేసుకునే అవసరము
లేదు. तो इस समय तो है सब पतित, परंतु अपने को సమస్య थोड़ी ही है. అందరూ పతితంగా ఉన్నారు, కానీ నేను పతితంగా ఉన్నానని ఎవరికి తెలియట్లేదు. మాయ తుచ్చబుద్ధిగా చేసేసింది. సత్యుగం యొక్క ఆయుష్ చూడండి ఎంత ఎక్కువ చెప్తూ ఉంటారో. బాబా అంటారు, పిల్లలు 100% తెలివి తక్కువగా అయిపోయారు. మనుష్య హోకర్ और क्या काम करते रहते हैं. చెప్పుకోవడానికి మనుషులుగానే అసలు మనుషులు చేయాల్సిన పని కూడా చేయరు కొందరు అంటున్నారు బాబా. అంటే జంతువుల్లాగాను అట్లా ఉంటూ ఉంటారు, పూర్తిగా దిగజారిపోతూ ఉంటారనమాట. 5000 సంవత్సరాలకే ఎంతో దిగజారిపోయారు మనుషులు, ఇక లక్షల సంవత్సరాలు అయితే ఎట్లా ఉంటారు చెప్పండి అంటున్నారు. ఉన్నతోన్నతమైన దేవతలు మనుషులు చేసే పనులు కూడా చేయకుండా అంత దిగజారిపోతే ఇక లక్షల సంవత్సరాలకు ఎలా దిగజారిపోతారు. तो पहले లక్ష్మీనారాయణ का राज्य था. 5000 సంవత్సరాల క్రితం లక్ష్మీనారాయణ రాజ్యం, దైవీ గుణాలు కలిగినటువంటి మనుషులు ఉండేవారు. అందుకనే దేవతలు అన్నారు. ఇప్పుడున్న వాళ్ళందరూ అశ్రీ గుణాలు కలిగిన మనుషులు అంటున్నారు. అసలు అక్కడ దేవతలకి ఇక్కడ అసురులకి రాత్రి పగలంతా తేడా ఉంది అంటున్నారు. కిత్నా మారామారి झगड़ा लगा रहता है. ఎన్ని గొడవలు పోట్లాటలు. అసలు గొడవలే లేవు పోట్లాటలే లేవు అని ఎప్పుడన్నా ఉంటుందా ఏంటి? ఎప్పుడు గొడవలు పోట్లాటలు ప్రపంచం నిండా ఇవే జరుగుతూ ఉంటాయి అని బాబా అంటున్నారు. खूब तैयारियां होती रहती है. इस यज्ञ में सारी दुनिया स्वाहा होनी है. ఎన్ని తయారీలు చేసుకుంటూ ఉంటారు బాబా అంటున్నారు. ఈ యజ్ఞంలో మొత్తం ప్రపంచమే స్వాహ అంటున్నారు. इसके लिए यह सब तैयारियां चाहिए. అందుకనే బాంబులు తయారు చేసుకుంటున్నారు, అన్నీ తయారు చేసుకుంటున్నారు. ఎందుకంటే బాబా యజ్ఞం స్టార్ట్ చేసేసారు, వాళ్ళు స్వాహా చేయడానికి స్టార్ట్ చేసేసారు. చూడండి, ఏదైనా ఒక వ్రతం చేసుకున్నారనుకోండి, ప్రసాదాలు ముందే స్టార్ట్ చేసేసుకుంటారు కదా. అట్లాగే భగవంతుడు మొత్తం సృష్టి అంతా కూడా వినాశనం చేయించి స్వర్గాన్ని స్థాపన చేసే యజ్ఞం స్టార్ట్ చేసేసారు. దీంట్లో స్వాహా చేయడం కోసం ఈ ప్రపంచాన్ని మనుషులు కూడా ఏం చేస్తున్నారు, బాంబులు తయారు చేసి అవి తయారు చేసి ఇవి తయారు చేసి వాళ్ళ తయారీ వాళ్ళు చేసుకుంటున్నారు అన్నమాట. బాంబ్స్ నికలే సో నికలే ఫిర్ బంద్ తోడే హీ హోతా. అలా తయారీ చేసుకుంటున్నాం, మనుషులకు అర్థం కాకపోతే ఎలాగా. బాంబులు తయారు చేస్తున్నారు, ఈ బాంబులు వేస్తారే ఒక రోజుకు పోతుంది ప్రపంచం అనే ఆలోచన ఉండాలిగా. ఆయన బాబా అంటున్నారు, ఈ బాంబులు తయారు చేయడం ఆపేస్తారేమో ఎప్పటికైనా ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఆపుతారా ఏంటి అంటున్నారు బాబా. తయారు చేసినవన్నీ ఏం చేసుకుంటారు బాబా అంటున్నారు. తయారు చేసినవన్నీ వేసుకోవడానికే తయారు చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, తుపాకులు తయారు చేసుకుంటారు వాడడానికే కదా, చంపుకోవడానికే కదా తయారు చేసుకునేది, లేదా దాచుకోవడానికి. ఒకవేళ ఉపయోగపడకపోతే తయారు చేసిన వాళ్ళకి ఎంత నష్టం వస్తుంది, బోల్డ్ నష్టం వస్తుంది. అందుకని ఏదైనా గొడవ తయారు చేసినా ఆ తుపాకులన్నీ సేల్ అవ్వాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తారు కదా. అందుకని అంటారనమాట, పిల్లలు బాంబులు ఇవన్నీ వచ్చినాయి, థోడే సమయకి అందరు సబ్కే పాస్ ఢేర్ హో జాయేంగే. కొద్ది సమయంలో ఒక్కరి దగ్గర కాదు అందరి దగ్గర వచ్చేస్తాయి బాంబులు. ఎందుకంటే వీళ్ళు తయారు చేస్తే వాళ్ళు తయారు చేస్తారు, వాళ్ళు తయారు చేస్తే వీళ్ళు తయారు చేస్తారు. తో క్యూంకి వినాష్తో ఫటాఫట్ హోనా హైనా. ఎవరైనా ఒకరు బాంబు వేసిన తర్వాత ఓహో వాళ్ళు మా మీద బాంబు వేశారు, మేము కూడా తయారు చేసుకొని వేద్దాం అనుకుంటారు ఏంటి? ముందే తయారు చేసి రెడీగా పెట్టుకుంటారు, కానీ వాళ్ళు వేసిన తర్వాత అప్పుడు మేము కూడా తయారు చేసి వేద్దాం అనుకుంటారు ఏంటి? వేసిన తర్వాత ఎవరు అనుకోరు, ముందే వాళ్ళ దగ్గర ఉన్నది అనగానే వాళ్ళ మీద వాళ్ళు వేసుకోరు కదా, వీళ్ళ మీద వేస్తారు కదా. కాబట్టి ఏం చేస్తారు, వీళ్ళు వాళ్ళ మీద వేయడానికి రెడీ చేస్తారన్నమాట. కానీ బాబా అంటున్నారు, ఇట్లా ఫటాఫట్ వినాశనం అవ్వాలి కదా. హాస్పిటల్లో ఉండి ఆ దుఃఖాన్ని అనుభవించి ఎప్పుడో చనిపోతారు, అలా కాదు అంటున్నారు బాబా. ఎవరికి తెలియదు. मासी का घर तोड़िए, विनाश साक्षात्कार कोई पाई पैसे का बात नहीं है, सारी दुनिया की आग देख सकेंगे. బాబా అంటున్నారు, పిల్లలు వినాశనం సాక్షాత్కారం
చూడడం అంటే అదేం మామూలు విషయం కాదు, ఎవరు చూడలేరు వినాశన సాక్షాత్కారం అంటున్నారు బాబా. మొత్తం ప్రపంచానికి నిప్పంటుకున్నట్టుగా ఉంటుంది, అగ్నిగోళంలాగా ప్రపంచం అంతా తయారయ్యి మొత్తం స్వాహ, అంతిమ ఆహుతి వేస్తారు, ఇంత ఎత్తు వస్తుంది మంట. అట్లాగే మొత్తం ప్రపంచం అంతా మంట పట్టుకుంది అనుకోండి, అప్పుడు అసలు అది ఎవరైనా చూడగలుగుతారా ఏంటి? హాహాకారాలు అనేటువంటివి అంటున్నారు. ఇక్కడ ఉంటారు కొంత వినాశనం అవుతుంది, కొంత చూస్తారు. ఆ చూడడం కూడా అది కూడా ఉండాలి కదా. సాక్షాత్కార హోతా సిర్ఫ్ ఆగే హీ ఆగ్ లగి హుయి. కొంతమంది పిల్లలకి సాక్షాత్కారం కూడా జరిగేది. పిల్లలు కొంతమందికి సాక్షాత్కారం అయితే వాళ్ళు అనేవాళ్ళు అనమాట, బాబా ఏ శిక్షణ వెయ్యి కానీ వినాశనం జరుగుతున్న సాక్షాత్కారం మాత్రం చూపించుమాట అనేవాళ్ళు అంట. ఏడుస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళని ఓదార్చడం కానీ వాళ్ళని మామూలు స్థితికి తీసుకురావడం కూడా ఎవరు చేయలేకపోయేవాళ్ళు అనమాట. అసలు ఆ వినాశనం చూస్తే అంత హృదయ విదారకంగా ఏడుస్తారు కదా, అట్లా ఏడ్చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆది సమయంలో పిల్లలకి బాబా అలా సాక్షాత్కారాలన్నీ చేయించినప్పుడు కొందరికి వినాశనం సాక్షాత్కారం అయ్యేది. ఇంకా ఏ సాక్షాత్కారమైనా తట్టుకుంటాం కానీ వాళ్ళు వేరే ఏ శిక్షణ వేయండి, తిట్టండి, కొట్టండి, లేదా వాతలు పెట్టండి, ఏమన్నా చేయండి, కానీ వినాశనం సాక్షాత్కారం మాత్రం అసలు తట్టుకోలేరు. సాక్షాత్కార హోతా హై సిర్ఫ్ ఆగ్ హీ ఆగ్ లగి, సారీ దునియా ఖతం హోని, ప్రపంచమంతా సమాప్తం అయిపోతుంది. ఎంత పెద్ద ప్రపంచం పోవాలంటే ఆకాశంతో నహీ చలేగా, ఈ భూమి ఇవంతా కాలుతాయి, అగ్నికి ఆహుతవుతాయి. ఆకాశానికి నిప్పంటు కూడా ఉండదు కదా, భూమికే కదా నిప్పంటుకుంటే, ఈ ప్రకృతి వీటికే కదా నిప్పంటుకుంటుంది. ఇంకే అందరు జోకు చేసా వినాశ్ హోనా, ఇల్లు ఏది ఉందో అదంతా వినాశనం అవుతుంది. సత్యుగం కలియుగానికి రాత్రి పగలంతా తేడా. ఎంతమంది మనుషులు, జంతువులు, ఎంత సామగ్రి. యహ భీ బచ్చోంకి బుద్ధి మే ముష్కిల్ బైఠతా హై, ఇది కూడా పిల్లల బుద్ధిలో ఎంతో కష్టంగా ఎక్కుతూ ఉంటుంది. ఆలోచించండి, 5000 సంవత్సరాల విషయం. దేవతలు రాజ్యం చేశారు, చాలా కొద్దిమంది ఉండేవాళ్ళు, ఎంత సతోప్రధానంగా స్వర్గంలాగా ఉండేది. ఇప్పుడు ఈ కలియుగంలో ఎంతమంది మనుషులు, వీళ్ళందరూ వినాశనమే, అంతమంది వస్తారు మళ్ళీ. అదంతా ఎలా మార్పు జరుగుతూ ఉంటుంది. अब बाप कहते हैं ఆత్మాओं को कहते हैं మామేకం యాద్. ఇప్పుడు బాబా ఆత్మలకు చెప్తున్నారు, ఒక్క నన్ను మాత్రమే జ్ఞాపకం చేయండి. జ్ఞాపకం చేయమన్నానని శివ అని కూర్చోకండి అంటున్నారు. छोटे बच्चे भी कह देते परंतु బుద్ధి में समझ कुछ नहीं. మీరు శివ అంటున్నారు అనుకోండి, మీకు నేను పదవి ఇస్తానా ఏంటి అంటున్నారు. శివ అంటే అలా అయితే చిన్నపిల్లలను కూడా కూర్చోబెట్టి పొద్దున్న నుండి సాయంత్రం వరకు శివ అనమంటారు. వాళ్ళు కూడా శివ అంటారు. అప్పుడు వాళ్ళకి ఇస్తారు పదవి. కాబట్టి బాబా మనకు అర్థం కావడానికి, అంటే అలా అంటే తప్పేంటి అని అడుగుతారు ఇక. అందుకని బాబా వాళ్ళకి అర్థం కావడానికి చెప్తున్నారు. అలా అయితే చిన్నపిల్లలు అంటారు, వాళ్ళకు కూడా ఇవ్వమంటారా ఏంటి, లేదా వాళ్ళు కూడా యోగం చేశారు అని చెప్పాలా ఏంటి. కాబట్టి బుద్ధితో అర్థం చేసుకునే విషయం బాబా జ్ఞాపకం చేయడం అంటే నోటితో ఏమీ అనడము కాదు, మనసుతో బుద్ధితో బాబాని జ్ఞాపకం చెయ్యాలి అంటారు. చిన్నపిల్లలు ఉన్నారు, శివ అంటారు. అనుభవంతో అంటారా ఏంటి, వాళ్ళకి ప్రేమతో అంటారా ఏంటి, వాళ్ళకి ఏమైనా తెలుసా ఏంటి అంటున్నారు. బాబా అయితే బిందు ఉన్నది, అలా అయితే భక్తులు కూడా అంటారుగా, ఓం నమ శివాయ మనకంటే ఎక్కువ అంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఇవ్వాలి పదవి. ఇక తీసుకెళ్ళి తెలిసి అర్థం చేసుకొని, బాబా ఎవరు అనేది అర్థం చేసుకొని ప్రేమతో జ్ఞాపకం చేయాలి. అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. నేను ఇంత చిన్న బిందువుని అని మీరు అర్థం చేసుకోవాలి అంటున్నారు. ఏసా సమస్య యాద్ కర్మ, ఇలా అర్థం చేసుకొని చేయాలి. ముందు నేను ఆత్మను ఈ పక్కా చేసుకోవాలి, బాబా పరిచయం బుద్ధిలో ఉంచుకొని ధారణ చేయాలి. అంతర్ముఖి పిల్లలే బాగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు నేను ఆత్మను చూసుకుంటే అంతర్ముఖిగా ఉంటారు. అప్పుడు జ్ఞాపకం కూడా బాగా చేయగలుగుతారు. ఎవరు చేయగలుగుతారు జ్ఞాపకం? నేను ఆత్మను అనే స్థితిలో ఉన్నవాళ్ళే బాగా జ్ఞాపకం చేయగలుగుతారు. నేను ఆత్మను, ఈ జ్ఞానం లభిస్తుంది. 84 జన్మల పాత్ర
ఆత్మనైన నాలో ఇమిడి ఉంది. फिर कैसे आत्मा सतो प्रधान बनती, यह सब बड़ी अंतर्मुख हो समझने की बात है. మళ్ళీ ఆత్మ సతో ప్రధానంగా ఎలా అవుతుంది? ఇవన్నీ అంతర్ముఖిగా ఈ ఆలోచించుకునేటువంటి విషయాలు. దీనిలోనే టైం అనేది పడుతుంది. ఇదే అంతిమ జన్మ. అభి హమ్ జాతే హే ఘర్, యహ బుద్ధి మే పక్కా హోనా చాహియే. ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాము, ఇది బుద్ధిలో పక్కాగా ఉండాలి, నేను ఆత్మను. శరీర భ్రాంతి తగ్గునట్లయితే అప్పుడు మాటలో, తీరులో, వ్యవహారంలో అన్నిట్లో వీళ్ళు కొంచెం బాగుపడ్డారని తెలుస్తుంది. లేకపోతే బిల్కుల్ హీ బత్తర్ హో జాతి, క్యూంకి శరీర్ సే అలగ్ హోతే నహీ. కొందరు ఏంటి అంటే అసలు పూర్తిగా అడవి మనుషుల్లాగా ఉంటారు ఇంకా అంటున్నారు బాబా. శరీరం నుండి అసలు వేరు పడనే పడరు, నేను ఆత్మను అనే స్థితిలోకి రానే రాను. పూర్తి దేహాభిమానంతో ప్రవర్తిస్తూ ఉంటారు. దేహాభిమానం ఎక్కడ ఉంటుందో అహంకారం అక్కడ వస్తుంది. అహంకారం ఎక్కడ ఉంటుందో వాళ్ళ మాటల్లోనే తెలిసిపోతుంది. కుచ్చునా కుచ్చు కెహదేతే, అహంకారంలో వచ్చి ఏదో ఒకటి అంటారు, ఎవరో ఒకరిని బాధ పెడుతూ ఉంటారు. యజ్ఞ సే బడే హానెస్ట్ చాహియే, అభి తో బహుత్ అల్బేలే, ఖాన్ పాన్ వాతావరణం కుచ్ సుధరా నహీ. యజ్ఞంతో చాలా నిజాయితీగా ఉండాలి. ఆహార పానీయాలు, వాతావరణం అన్నిటినీ బాగు చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు మీ మంచి కోసమే కదా అని బాబా అంటారు కదా. ఇప్పుడు ఇంకా కొంత టైం పడుతూ ఉంటుంది. అప్పుడంటే బాబా ఉన్నారు, బ్రహ్మబాబా ఉన్నారు, పురుషార్థం చేయిస్తున్నారు, ఇంకొంచెం టైం పడుతుంది అన్నారు. అప్పుడు టైం పడుతుంది, ఇంక ఇప్పుడైతే టైం లేదు అంటారు బాబా. పిల్లలు టైం లేదు అంటారు, అప్పుడేమో టైం ఉంది, ఇంకొంచెం టైం పడుతుంది బాగుపడాలంటే అనేవాళ్ళు అన్నమాట. సర్వీస్ఫుల్ పిల్లల్ని బాబా కూడా జ్ఞాపకం చేస్తారు. పదవి వహీ పాసకి, వారే పదవిని పొందుతారు. ऐसे ही अपने को सिर्फ खुश करना वह तो చనా చబానా హై. బాబా అంటున్నారు, ఏమీ చేయకుండా, ఏమీ మారకుండా నాకు మంచి పదవి వస్తుంది అనుకుంటూ ఉంటారంట. బాబా అన్నారు, కొందరు చూడండి ఏం పని పాట లేక శనగలు అలా నోరు ఆడిస్తూ ఉంటారనమాట. అది టేస్ట్ దిగుతూ ఉంటుంది అన్నమాట. అట్లాగే వీళ్ళు కూడా ఏం చేస్తారంట, శనగలు తిన్నట్టే అని బాబా అంటున్నారు. ఊరికినే తనకు తానే అనేసుకుంటూ ఉంటారనమాట. ఏమీ దాంతో లాభం ఏమీ లేదు. మీకు మీరే నాకు మంచి పదవి వచ్చేస్తుంది, ఏం చేయకుండానే నాకు మంచి పదవి వచ్చేస్తుంది, నాకు మంచిదిగా అసలు నేనంటే బాబాకు చాలా ఇష్టము, మీకు మీరు అనేసుకుంటూ అయిపోయింది ఏంటంటున్నారు బాబా. ఇసుమే బడి అంతర్ముఖత చాహియే. పరిశీలన ఉండాలా వద్దా, ఆత్మను పరిశీలించుకోవాలా. బాబా చెప్పినట్టు ఆత్మ తయారైందా లేదా, ఈ విధంగా చూసుకుంటూ ఉండాలి. ఎంత భాగ్యం తయారవుతున్నది అలా చూసుకోవాలి. సమజ్నేకి యుక్తి చాహియే, అలా అర్థం చేసుకోవడానికి కూడా ఉపాయం కావాలి అంటున్నారు బాబా. ప్రదర్శనలో ఎవరైనా కానీ ప్రదర్శన में कोई समझते थोड़ी है, सिर्फ कह देते आपकी बातें ठीक है, अभी नंबर वार है. బాబా అంటున్నారు, ప్రదర్శన చెప్తారు, చాలామంది వచ్చేస్తారు, వింటారు, గుంపులు గుంపులు వస్తారు, వింటారు, ఇంకో చిత్రం దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళందరికీ అర్థమైపోయినట్టేనా? బాబా అంటున్నారు, వాళ్ళు మాకు అర్థమైపోయింది అంటే మనకి ఎలా నవ్వు వస్తుందో, మనకి బాగా పదవి వస్తుంది అంటే బాబాకు నవ్వు వస్తుందంట. అచ్చా నీకే పదవి వస్తుంది అని చెప్పి బాబాకు నవ్వు వస్తూ ఉంటుందంట. అక్కడ అలా అర్థమయ్యే వాళ్ళు నెంబర్ వారు ఉంటారు. ఇక్కడ జ్ఞానం బాబా చెప్పిన మాటలు అర్థమయ్యే వాళ్ళు కూడా నెంబర్ వారుగా ఉంటారు అంటున్నారు. నిశ్చय है हम बच्चे बने बाप से स्वर्ग का वर्षा मिलता. अगर हम बाप की पूरी सर्विस करते रहेंगे तो हमारा तो यही धंधा है, सारा दिन विचार सागर मंथन होता रहेगा. ముందు మేము బాబా పిల్లలము అని నిశ్చయం ఉండాలి. బాబా స్వర్గం యొక్క వారసత్వం ఇవ్వడానికి వచ్చారు, నేను యోగ్యంగా అవ్వాలి. బాబాకి పూర్తి సేవ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళే. ఇంకా నాది ఇదే పని అనుకుంటారు. రోజంతా విచార సాగర మంతన కూడా నడుస్తూ ఉంటుంది. నహీతో ఏ పద కేసే పాయిగా. బాబా అంటున్నారు,
లేకపోతే పదవి ఎలా పొందుతారు? बच्चों को दोनों इकट्ठा समझाते रहते हैं। 2 इंजन मिली है क्योंकि चढ़ाई बड़ी है, पहाड़ी पर जाते हैं तो गाड़ी को 2 इंजन लगाते हैं। బాబా అంటున్నారు ఇక్కడ ఇద్దరూ మీకు అర్థం చేయిస్తున్నారు అంటే బ్రహ్మబాబా అర్థం చేయిస్తున్నారు, శివబాబా అర్థం చేయిస్తున్నారు. ఆయన చెప్పాల్సింది ఆయన చెప్తారు, ఏం చెప్పాల్సింది ఏం చెప్తూ ఉంటారన్నమాట. 2 ఇంజన్లు మిమ్మల్ని పర్వతం ఎక్కించడానికి అంటున్నారు బాబా. ఒకరు శివబాబా, ఒకరు బ్రహ్మబాబా. 2 ఇంజన్లు కష్టపడుతున్నారంట మనల్ని पर्वतम ఎక్కించడానికి అన్నమాట. कभी कभी चलते चलते गाड़ी खड़ी हो जाती तो खिसक कर नीचे चले जाते हैं। हमारे बच्चों का भी ऐसे है, चढ़ते चढ़ते मेहनत करते करते फिर चढ़ाई चढ़ नहीं सकते हैं। బాబా అన్నారు చూడండి, ఒక్కొక్కసారి పర్వతారోహకులు ఉంటారు, ఎక్కుతూ 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 ఒక చాటు జారి డమ్మని కింద పడతారంట. కొందరు పిల్లలు కూడా అంతే అంట, ఎక్కుతూ ఎక్కుతూ అటు చూస్తారంట, ఇంకా అంత ఎక్కాలనుకుంటారంట, ఇటు చూస్తారంట, అమ్మో ఇటుకు వెళ్ళను కూడా వెళ్ళలేమనుకుంటారంట. బాబా అంటున్నారు ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ పడిపోతూ ఉంటారు, ఏదైతే అదైందని పడిపోతారంట. మాయా గ్రహణ్ తుఫాన్ లాప్తా హై, నేనేమి అంత సర్వోన్నతంగా అవ్వలేనులే అనుకుంటాను. మాయా గ్రహణం పట్టుకుంటుంది, తుఫాన్ వస్తూ ఉంటుంది, కింద పడిపోతూ ఉంటారు. పుర్జా పుర్జా హో జాతే హై, ఎముకలు ఎముకలు అయిపోతుంది. తోడి హీ సర్వీస్కి తో అహంకార ఆ జాతా, గిర్ పడితే హై. ఇంకా కొందరు ఎలా ఉంటారంటే కొంచెం సేవ చేస్తే ఇంకా కళ్ళు నెత్తికెక్కిపోతాయి అంటారు కదా, అట్లా బాబా అంటున్నారు ఇక వాళ్ళ కళ్ళు నెత్తికెక్కిపోతూ ఉంటాయి, అహంకారం వచ్చేస్తూ ఉంటుంది. అహంకారం వచ్చింది అంటే మాయా తుఫాను కింద పడినట్టే అంటారు. సమస్తే నహీ కి బాప్ హే సాత్ మే ధర్మరాజ్ భీ హై. ఇక్కడ తండ్రి ఉన్నారు, తోడు ధర్మరాజు కూడా ఉన్నారు. మేము పొరపాటు చెప్పినా లేకపోతే పొరపాటు మాట్లాడినా పొరపాట్లు చేసినా మాకు ధర్మరాజు శిక్షలు ఉంటాయని మర్చిపోతారు అంటున్నారు. अगर कुछ भी ऐसा करते हैं तो हमारे ऊपर बहुत भारी दंड पड़ता है, इससे तो बाहर में रहे वह अच्छा है. बाप का बनकर और वर्षा लेना मासी का घर थोड़ी ही है. बाप का बनकर और फिर ऐसा कुछ करते हैं तो नाम बदनाम कर देते हैं. బాబా అంటారు ఎక్కడ పిల్లలైనా కానీ పొరపాటు చేయకూడదు. లోపలున్న పిల్లలైనా బయట ఉన్న పిల్లలైనా, లోపలున్న పిల్లలైనా పొరపాటు చేస్తే బాబా ఏమంటారు మీకన్నా బయట పిల్లలనయ్యో వాళ్ళు సర్వీస్ చేస్తారు ఇంకా అని బాబా అంటారు. కానీ బాబా అంటున్నారు నెంబర్ వారుగా ఉంటూ ఉంటారు అంటున్నారు. మీరు బాబా వారీగా అయ్యారు, మేము బాబా పిల్లలము అని భావించారు కదా, కాబట్టి బాబా పేరు పోగొట్టుకోరు. बहुत चोट लग जाती है, वारिस बनना कोई मासी का घर तोड़ी ही है. కింద పడ్డారంటే దెబ్బ తగులుతుంది, వారసులుగా అవ్వడం అంటే చిన్న విషయం కాదు. ప్రజా మే కోయి ఇతనే షాహుకార్ బంతే బాత్ మత్ పూఛో. కొందరు ప్రజల్లో షాహుకారులు అయిపోతారు, పెద్ద షాహుకారులు అవుతారు. अज्ञान काल में कोई अच्छे होते हैं, कोई कैसे नालायक बच्चे को भी कह देंगे हमारे सामने से हट जाओ. यहाँ 1-2 बच्चे की तो बात नहीं, यहाँ माया बड़ी ज़बरदस्त है. కొంతమంది పిల్లలు చాలా ఉన్నతమైనటువంటి పదవిని పొందుతారు, లేదా ప్రజల్లో షాహుకారు కూడా అవుతూ ఉంటారు. అంత సేవ చేస్తారు, అంత షాహుకారుగా అవుతారు. మరి ఇవ్వాల్సిందే కదా బాబా. కొందరు అజ్ఞాన కాలంలో అంటే ప్రపంచంలో కొందరు తండ్రి యొక్క పిల్లలు ఎలా ఉంటారు అంటే అసలు నీ ముఖం చూడాలంటేనే నేను చూడలేకపోతున్నాను పో అంటాడంట తండ్రి. అలాంటి పనులు చేస్తారు పిల్లలు. ఇక్కడ ఒక్కరి విషయం కాదు కదా, అందరి విషయం కదా అంటున్నారు బాబా. అంటే బాబా పిల్లల్లో కూడా నీ ముఖం చూడాలంటే నేను చూడలేకపోతున్నా అనే పిల్లలు కూడా ఉంటారు అని చెప్పి. इसमें बच्चों को बहुत अंतर्मुख होना है, तब तुम किसको समझा सकेंगे. ఎంత అంతర్ముఖిగా అవ్వాలి, అప్పుడు మీరు ఇతరులకు అర్థం చేయించగలరు. तुम्हारे पर बलिहार जाएंगे और फिर बहुत पछताएंगे, हम बाप के लिए इतनी गाली देते आए. మీ పైన బలిహారం అయిపోతారు. అప్పుడు మీరు అంతర్ముఖిగా అయ్యి వారికి అర్థం చేయించాలి. అంటే ఎప్పుడైతే బాబాను తెలుసుకుంటారో అప్పుడు వారు బలిహారం అవుతారు కదా, బాబా వారిగా అవుతారు.
हम बाप के लिए इतनी गाली देते आए, सर्वव्यापी कहना, अपने को ईश्वर कहना, उनको सजा कम थोड़ी है. మామ అంటున్నారు. తెలుసుకుంటారు అప్పుడు, అయ్యో తండ్రిని పట్టుకొని మేము ఎన్ని మాటలు అన్నాము, నువ్వు అందరిలో ఉన్నావు, సర్వవ్యాపిగా ఉన్నావు అని అన్నాము. ఇది కూడా తిట్టడమే. నేనే ఈశ్వరుణ్ణి అన్నారు, అది కూడా భగవంతుడి నింద చెయ్యడమే అంటున్నారు. కాబట్టి ఇలా సర్వవ్యాపి అనడం, ఇంకా ముఖ్యంగా నేనే ఈశ్వరుణ్ణి అని అనడం, నేనే భగవంతుణ్ణి అని అనడం, వాళ్ళకు మాత్రం శిక్షలు తక్కువ ఉండవు అంతిమంలో అని బాబా అంటున్నారు. ఎందుకంటే ఎంత పెద్ద అబద్ధం అది, నేనే భగవంతుణ్ణి అని మోసం చేయడము అంటే అది ఎంత పెద్ద అబద్ధం. తో తోడి హీ ఐసే హీ తోడి హీ చలే జాయండి. అక్కడికి వస్తారు కదా, ఎక్కడికి, ధర్మరాజపురికి వస్తారు కదా, అంత తొందరగా ఈజీగా వదిలి పెడతానా వాళ్ళని బాబా అంటున్నారు. ఉన్కే లియే తో ఔర్ హీ ముసీబత్ హై. మామూలు వాళ్ళకంటే వాళ్ళకి చాలా ఎక్కువ శిక్షలు ఉంటాయి. జబ్ సమయ ఆయేగా తో బాప్ ఇన్ సబ్సే హిసాబ్ లే. టైం వస్తుంది కానీ వాళ్ళకి శిక్షలు వేయాలి అని అన్నా కానీ దానికి ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు చూసుకుంటాను అంటున్నారు బాబా. తో బాప్ ఇన్ సబ్సే హిసాబ్ లేంగే. కయామత్ కే సమయ సబ్కా హిసాబ్ కితాబ్ చుక్తూ హోనా హైనా. ఎందుకంటే అంతిమ సమయం వచ్చినప్పుడు ఈ అందరి లెక్కలు పూర్తి కావలసిందే. ఇస్మే బడి విశాల బుద్ధి చాయి. దీనిలో చాలా విశాల బుద్ధి కావాలి. మనుషులు చూడండి ఎంత పీస్ ప్రైజ్లు ఇచ్చుకుంటూ ఉంటారు, కానీ శాంతి స్థాపన చేసేది ఒక్క పరమాత్ముడే. మీరు రాయండి, పవిత్రత, శాంతి, సుఖము భగవంతుని శ్రీమతంతో స్థాపన అయ్యే రాజ్యంలో ఉంటాయి అని. శ్రీమతము అంటే పరమాత్ముడు ఇచ్చేది శ్రీమతము. అక్కడ శ్రీమతం అనే పేరు మీద శ్రీమద్ భగవద్గీత అని పెట్టారు. అంటే భగవంతుడు ఇచ్చేది అన్నిటికంటే శ్రేష్టమైన మతం కాబట్టి భగవంతుని యొక్క గీత అని శ్రీమద్ భగవద్గీత అని పెట్టారు. कोईने किसके शास्त्र व मंदिर को कुछ किया तो कितना लड़ पड़ते. अभी तुम जानते हैं सारी दुनिया ही जलकर भस्म हो जाए. मंदिर मस्जिद आदि जो जलाते रहेंगे, ये सब होने के पहले पवित्र होना है. ఇప్పుడు చూడండి, ఎవరి గ్రంథాన్ని అవమానిస్తే లేకపోతే ఎవరి గుడిని కానీ ఎవరి మసీదుని కానీ ఏమన్నా చేస్తే ఇంకా ఎంత వాళ్ళకి కోపం వచ్చేసి ఎంత రగిలిపోతూ ఉంటారు అని బాబా. కానీ ఇక అంతిమ సమయం వస్తే అన్నీ ఖాళీ బూడిద అవ్వాల్సిందే కదా. యా హోనా లగా రహే, घर बार की संभालना है. यहाँ आते तो ढेर के ढेर है. వ్యాపార వ్యవహారాలు ఇల్లు వాకిలి సంభాలన చేయాలి. ఎంతోమంది వస్తారు. यहाँ बकरियाँ मुआफिक तो नहीं रखना है ना, क्योंकि अमूल्य जीवन है, इनको तो बहुत संभाल से रखना. बच्चों आदि को ले आना यह बंद कर देना होगा. इतने बच्चों को कहाँ बैठ संभालेंगे. बच्चों को छुट्टियाँ मिली तो समझते हैं और कहा जाए चलो मधुबन बाबा के पास जाते हैं. ये तो जैसे धर्मशाला हो जाए. फिर यूनिवर्सिटी कैसे हुई. बाबा जांच कर रहे हैं, फिर अब ऑर्डर कर देंगे बच्चे कोई भी ना लाए. यह बंधन भी कम हो जाएगा. माताओं पर तरस पड़ता है. यह भी बच्चे जानते शिव बाबा तो है గుప్తం. ఇది పాఠశాల, యూనివర్సిటీ మీరు చదువుకుంటున్నారు కదా. ఇక్కడేమీ గొర్రెల మందలాగా నేనేం గొర్రెల మందని కాపలా వేయడానికి ఏం లేను కదా. అంటే ఏం అర్థం కాకుండా ఊరిని బాబా దగ్గర ఉంటే అదేం కాదు కదా, లాభం లేదు కదా అని బాబా అంటున్నారు. కాబట్టి చదువుకునేటువంటి ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు బాబా దగ్గర ఉండాలి. ఏం ఇంట్రెస్ట్ లేదు, ఏదో అలా ఉంటున్నానులే అంటే బాబా అంటే నేనైనా గొర్రెల మందని కాపలా వేయడానికి కూర్చున్నాను ఏంటి, నేను పాఠం చెప్పడానికి కూర్చున్నాను కానీ కాపలా వేయడానికి ఏం కూర్చోలేదు. కొంతమంది సెలవులు ఇచ్చేశారు, తిరిగొద్దాం, అలా తిరిగొద్దాం, బాబా దగ్గరికి వెళ్ళి తిరిగొద్దాం. చదువుకుందామని లేదు, పురుషార్థం చేద్దామని లేదు, సేవ చేద్దామని లేదు, ఆత్మాభిమానిగా అవుదామని లేదు. ఏంటంటే అలా తిరిగొద్దాం, మధుబనిలో అలా తిరిగొద్దాం అంటారంట. బాబా అంటున్నారు ఒక రోజుకి ఎలాంటి రూల్స్ వస్తాయంటే అలా తిరగొట్టడానికి, షికార్లు చేయడానికి ఇక్కడికి ఏం రావాల్సిన అవసరం లేదు. మీరు షికార్లు చేసే ప్లేస్ కాదు ఇది, యూనివర్సిటీ. చదువుకోవడానికి వచ్చే ప్లేస్ కానీ ఏదో ఎంటర్టైన్మెంట్ కోసమో లేకపోతే షికార్లు చేయడానికో దేనికో రావడానికి వీలు లేదు. బంద్ అయిపోతాయి ఇవన్నీ కూడా అని బాబా అంటున్నారు.
ఇక అందరూ వస్తూ ఉంటే అందరినీ వాళ్ళు షికారుకు వస్తూ ఉంటారు, బాబా అందరికీ చూసుకుంటూ ఉంటారు. ఏంటి ఇదే పని ఏంటి, ఇదన్న ధర్మశాల అని బాబా అంటున్నారు. बच्चों को छुट्टियाँ मिली तो यह धर्मशाला हो जाए तो फिर यूनिवर्सिटी कैसे हुई. బాబా ఆర్డర్ వేస్తారు, పరిశీలిస్తారు. కొంతమంది చాలా పసిపిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు. బాబా అంటున్నారు, పిల్లలు ఎవరైనా యూనివర్సిటీకి అలా పసిపిల్లల్ని తీసుకొస్తారా ఏంటి? వాళ్ళ చదువు డిస్టర్బ్ అవుద్ది, మిగిలిన వాళ్ళ చదువు కూడా డిస్టర్బ్ అవుతుంది. यह बंधन भी कम हो जाएगा. तो यह भी बच्चे जानते शिव बाबा तो है गुप्त, इसका भी किसको रिगार्ड थोड़ी है, समझते हमारा तो शिव बाबा से कनेक्शन. కొందరు బ్రహ్మబాబా మీద గౌరవం ఉండదు, శివబాబా గుప్తంగా ఉన్నారు, వీరు ఎంత ఉన్నతమైన వారు. బ్రహ్మబాబా బాబా మాకు శివబాబాతో కనెక్షన్ ఉందిలే అనుకుంటారంట. ఇట్నా భీ సమస్తే నహీ శివ బాబా హీ తో ఇన్ ద్వారా సమझाते हैं. బాబా అంటున్నారు శివబాబాతో కనెక్షన్ ఎక్కడి నుండి వచ్చింది అంటున్నారు. బ్రహ్మబాబా లేరు, సెంటర్స్ లేవు, ఏం లేవు. అప్పుడు శివబాబాతో కనెక్షన్ ఎక్కడి నుండి వస్తుంది? డైరెక్ట్గా ఇక్కడ నుండి పరంధామానికి కనెక్షన్ పెట్టుకుంటారు. ఏంటి మాయ నాక్ సే పక్కడికి ఉల్టా బనా దేతి. బాబా అంటున్నారు ఇది తలక్రిందులుగా ఉండి ఆలోచించడం అంటే ఇదే అంటున్నారు. మాయ ముక్కు పట్టుకుంటూ ఉంటుంది, తల కిందికి కాళ్ళు పైకి పెట్టి వేలాడదీస్తుందంట. అప్పుడు అన్నీ ఉల్టాగా ఆలోచిస్తారంట. ఏమని? నాకు శివబాబాతో కనెక్షన్ ఉంది, నాకు ఇంకా ఎవరితో ఏం పని లేదు అనుకుంటారంట. బాబా అంటున్నారు సరే శివబాబాతో కనెక్షను, మరి బ్రహ్మబాబాలోకి వచ్చి చెప్పేది ఎవరు? శివబాబానే కదా, మరి శివబాబా చెప్పింది చేయాలి కదా అంటున్నారు. బ్రహ్మతో సాక్షాత్ చూడడాని రాజధాని మీతో సబ్ చాహి ఉంటారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అంటున్నారు. పిछाड़ी में సాక్షాత్కార్ హోంగే. బాబా అంటున్నారు వాళ్ళ లెక్క కూడా తీసుకుంటారు కదా, అంతిమంలో వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి చూపిస్తారు, సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి. ముందు సాక్షాత్कार बच्चों को पहले भी यह सब साक्षात्कार हुए फिर भी कोई पाप करना छोड़ते नहीं. అయినా కానీ పిల్లలకు ఫస్ట్లో సాక్షాత్కారం కూడా బాబా చేయించారు. కొందరికి సాక్షాత్కారమైనా చెప్పినా ఏం చేసినా పొరపాట్లు చేయడం మానేలేదంట. कोई बच्चे तो जैसे गार्ड बांध ली, किसको भी बनाना ही थर्ड क्लास है, इसलिए पाप करना छोड़ते नहीं हैं. కొందరేంటి బాబా అంటున్నారు వాళ్ళకి వాళ్ళే ఏమనుకుంటారంటే నేను థర్డ్ క్లాస్లోనే వెళ్ళాలి అనుకుంటారంట. వాళ్ళు అలాంటి పనులు చేస్తారు. నేను ఫస్ట్ క్లాస్కి వెళ్ళాలంటే బాగుపడాలనుకుంటారు, కానీ నేను థర్డ్ క్లాస్కే వెళ్ళాలి అంటే బాబా అన్నారు ఇక అలా ఎంత చెప్పినా మారకపోతే బాబా అంటారంటే వీళ్ళు పక్కా ప్రతిజ్ఞ చేసుకున్నారు, వీళ్ళు థర్డ్ క్లాస్లోనే వెళ్ళాలని ప్రతిజ్ఞ చేసుకున్నారు అంటున్నారు. శిక్షలు అనుభవించి వెళ్తారన్నమాట. అయినా చెప్పడం అయితే చెప్పాలి కదా. ఏ గాండ్ని బాందో హమ్కో తో థర్డ్ క్లాస్ మే జానా, నేను థర్డ్ క్లాస్లోనే వెళ్తానని మీరు ఎప్పుడు ప్రతిజ్ఞ చేసుకోవద్దు అంటున్నారు. హమ్కో లక్ష్మీనారాయణ బన్నా హై, ఏమని చేసుకోవాలంట? లక్ష్మీనారాయణ అవ్వాలి అని చేసుకోవాలి. कोई तो अच्छी कान बांधते चाट लिखते आज के दिन हमने कुछ किया तो नहीं. బాబా అంటున్నారు కొందరు బాగా గట్టిగా అనుకుంటారు, నిజంగానే అలాగే పురుషార్థం చేస్తారు, మేమేం చేస్తాం ఈరోజు అని చాట్ చూసుకుంటారు, పురుషార్థం చూసుకుంటారు. आज है नहीं ऐसे చాట్ भी बहुत रखते हैं. అలాగే మాయతో పడిపోకుండా కూడా ఉండాలి. కొందరు కొన్నాళ్ళు చాట్ పెట్టుకుంటారు, కొన్నాళ్ళ కనిపించరు అసలు అంటున్నారు. మాయ బాగా వెనకబడుతూ ఉంటుంది కదా. బాబా అంటారు పిల్లలు ఇప్పుడు గనక మాట విన్నారంటే అర్ధకల్పం నేను మీకు సుఖాన్నే ఇస్తాను, మీకోసం సుఖం యొక్క ప్రపంచం ఉంటుంది. ఇప్పుడు గనక మాట వినకపోతే ఏమీ లాభం లేదు అంటున్నారు. తర్వాత మాయ వచ్చి మళ్ళీ అర్ధకల్పం దుఃఖం ఇచ్చిన ఫస్ట్ అయితే అర్ధకల్పం సుఖమైతే పరమాత్మ నుండి లభిస్తుంది కదా. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार. गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसम फस्ट पॉइंट
అంతర్ముఖిగా అయి శరీర భ్రాంతితో దూరంగా ఉండే అభ్యాసం చేయాలి. ఆహార పానీయాలు నడవడిక మార్చుకోవాలి. కేవలము తమకు తామే సంతోషపెట్టుకుంటూ నిర్లక్ష్యంలో గడిపేయకూడదు అంటుంది. సెకండ్ పాయింట్, ఇది చాలా ఉన్నతమైనటువంటి గమ్యం కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ప్రతి కర్మ సంభాలనగా చేయాలి. అహంకారము రాకూడదు. ఉల్టా కర్మలు చేస్తే శిక్షలు అనుభవించాలి. ఉల్టా కర్మ करके సజాయి नहीं తయారు కర్మ. తమకు తామే శిక్షలు తయారు చేసుకోకూడదు. ఉల్టా కర్మలు చేసి ఏమని ప్రతిజ్ఞ చేసుకోవాలి? నేను లక్ష్మీనారాయణుల్లాగా అవ్వాలి అనుకోవాలి, కానీ నేను 3rd క్లాస్ ప్రజలు అవ్వాలని ఎప్పుడు కూడా అనుకోవాలి. वरदान, कर्म भोग रूपी परिस्थिति के आकर्षण को भी समाप्त करने वाले संपूर्ण नष्टो मोह भव. कर्म भोगम रूपी परिस्थिति యొక్క కర్మభోగం రూపీ పరిస్థితి యొక్క ఆకర్షణను సమాప్తం చేసే సంపూర్ణ నష్టమోహగా కండి. స్లోగన్, పవిత్రతా వ్రతం అన్నిటికంటే శ్రేష్టమైన సత్యనారాయణ వ్రతం. దీనిలోనే అతీంద్రియ సుఖం ఇమిడి ఉంటుంది. పవిత్రతా వ్రతం అన్నింటికంటే శ్రేష్టమైన సత్యనారాయణ వ్రతం. దీనిలోనే అతీంద్రియ సుఖం ఇమిడి ఉంటుంది. अभी तक प्रकृति द्वारा बनी हुई परिस्थितियाँ अवस्था को अपनी तरफ कुछ न कुछ आकर्षित करती. ఇప్పటికీ కూడా ప్రకృతి ద్వారా వచ్చిన పరిస్థితులు తమ స్థితిని ఏదో ఒక రూపంగా ఆకర్షిస్తూ ఉంటాయి. అన్నిటికంటే ఎక్కువ దేహం యొక్క లెక్క ఖాతా మిగిలి ఉన్నటువంటి కర్మభోగం రూపంలో వచ్చే పరిస్థితులు తన వైపు లాగుతూ ఉంటాయి అని బాబా. ఇలా దేహం రూపంలో వచ్చేటువంటి విషయాలు కానీ కొంత కర్మభోగం మిగిలి ఉంటుంది కదా, అది కూడా వస్తుంది కదా, అది కూడా లాగేస్తూ ఉంటుంది అన్నమాట. దీన్ని కూడా సమాప్తం చేసుకోగలిగితే అప్పుడు సంపూర్ణ నష్టమోహ అంటారు. कोई भी देह दुनिया की परिस्थिति स्थिति को हिला नहीं सके. దేహము దైహిక ప్రపంచం యొక్క పరిస్థితులు మీ స్థితిని కదిలించకూడదు. ఇదే సంపూర్ణ స్థితి అంటున్నారు. जब ऐसी स्टेज तक पहुंच जाएंगे तब सेकंड में अपने मास्टर सर्वशक्तिवान स्वरूप में सहस्थित हो जाएंगे. ఎప్పుడైతే ఈ స్థితికి చేరుకుంటారో అప్పుడు సెకండ్లో తమ మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపంలో సహజంగా స్థితి కాగలుగుతారు అంటున్నారు. స్వమానము, నేను విఘ్న వినాశక ఆత్మ.